ఉత్తరాంచల్ యూనివర్సిటీ బీటెక్ స్పాట్ అడ్మిషన్స్ అండ్ సెమినార్ ఏప్రిల్ 20 ఆదివారం హోటల్ కోనార్ ఖమ్మం. మరిన్ని వివరాలకు ఈ కింద నంబర్లను సంప్రదించండి. ఆర్మూరు పట్టణంలో మున్సిపల్ పరిధి లోపల ఉన్న నిజామాబాద్ అడిషనల్ కలెక్టర్ గారు అంకిత్ గారు మరి ముఖ్యంగా కమిషనర్ మున్సిపల్ కమిషనర్ గారు నేను సీనియర్ నాయకులు అందరం ఈరోజు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం నుంచి శాసనసభ్యుడిగా సుమారు 50 సార్లు గౌరవనీయ ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి దగ్గరికి వెళ్ళి, ఇన్ఛార్జ్ మంత్రి దగ్గరికి వెళ్ళి, గౌరవనీయ స్పీకర్ గారి దగ్గరికి వెళ్ళి ఏదైతే QFIDC నిధులు పోయిన ప్రభుత్వంలో ఆగిపోయిన నిధులు, కొత్త నిధులు కావు. ఎవడన్నా నకిలీ డాక్టర్లు ఏదన్నా మాట్లాడితే నకిలీ డాక్టర్ మాటలు పట్టుకోకండి. ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధిగా, శాసనసభ్యుడిగా నా ప్రజల పట్ల ఉన్న బాధ్యతతోని గత ప్రభుత్వంలో మధ్యలో ఆపేసిన పనులని సుమారు సంవత్సరం నుంచి తిరుగుతుంటే 100 సార్లు ఈరోజు శాంక్షన్ చేయడం జరిగింది. సుమారు 14.5 కోట్లు నిధులు రోడ్స్కు, డ్రైనేజెస్కు, సెటిల్మెంట్స్కు, 4 కోట్లు కూండ్ల చెరువు మినీ ట్యాంక్ బ్యాంక్, ఈ 18.5 కోట్లు, సుమారు ఇంకో 10 కోట్లు శాంక్షన్ కావడానికి అవకాశం ఉంది. దీంతో పాటు ఇంకా 50 కోట్లు ప్రెస్ రిలీజ్ చేస్తాం. మళ్ళీ QFIDC నిధుల గురించి మళ్ళీ 50 కోట్లు పెట్టారు. అది గౌరవనీయ ఇన్ఛార్జ్ మంత్రి గారు జూపల్లి కృష్ణారావు గారు BCMDకి రాశారు. ఈ 50 కోట్లు కూడా శాంక్షన్ చేయాలి. వాళ్ళు ఎందుకంటే మళ్ళీ మేము గన్న తర్వాత ఎందుకు గుర్తుడుతున్న చాలా మంది ఉన్నారు కాబట్టి ఇదే మేము చెప్తున్నాం అన్నమాట. ఏమేమి పెట్టాము ఇప్పుడు ప్రజలకు సరైన వసతులు, సరైన దీంతో పాటు అమూర్తి కేంద్ర ప్రభుత్వం 65% నిధులతో, రాష్ట్ర ప్రభుత్వం నిధులతో 43 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.